హలో పిల్లలు, ఈరోజు మనం భగవద్గీతలో అధ్యాయం 1 9వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం వినండి. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. ఇప్పుడు ఈ శ్లోకమర్థం సులభంగా చెప్తాను. పిల్లలు, ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యతో ఇలా చెప్తున్నాడు. మా సైన్యంలో ఇవాళ చెప్పిన వీరులే కాకుండా ఇంకా చాలామంది ధైర్యవంతులైన యోధులు ఉన్నారు. వాళ్లు నాకోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లందరూ వివిధ రకాల ఆయుధాలు పట్టుకున్నవాళ్లు, యుద్ధంలో బాగా నిపుణులు. అంటే పిల్లలు, దుర్యోధనుడు తన సైన్యం చాలా బలంగా ఉందని, అందులో ఉన్న ప్రతి యోధుడు యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని చెప్పాలని కోరుకుంటున్నాడు. పిల్లలు, ఈ శ్లోకం మనకు ఏమి నేర్పుతోందంటే, ఒక జట్టు నిజంగా బలంగా ఉండాలంటే అందులోని ప్రతి వ్యక్తి బాధ్యతగా, నిబద్ధతతో పనిచేయాలి. ఒక్కరే కాదు, అందరూ కలిసి మంచి లక్ష్యానికి పనిచేస్తేనే నిజమైన విజయం వస్తుంది. ఇదే భగవద్గీత అధ్యాయం 1 9వ శ్లోకం. సరే పిల్లలు, తరువాతి వీడియోలో 10వ శ్లోకం నేర్చుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.